హాయ్ గాయ్స్, నేను మీ లాయర్ బాబు. ఈరోజు మనం అహ్మద్ ఖాన్ వర్సెస్ షబానో బేగం యొక్క కేసులో అని తెలుసుకుందాం. ఈ కేసులో ఎందుకు ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అయ్యింది అండ్ ఈ కేసు యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఎవరైతే లా స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఒక చిన్న క్వశ్చన్. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం షబానా బేగంకి ఎంత మెయింటెనెన్స్ వచ్చింది? సో దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను లాస్ట్లో మీకు ఆన్సర్ కూడా చెప్తాను. ఈ కేసు యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే రైట్స్ ఆఫ్ ముస్లిం ఉమెన్ ఇన్ మ్యాటర్ ఆఫ్ డివోర్స్ అండ్ మెయింటెనెన్స్. ముందుగా దీని యొక్క బ్యాక్ డ్రాప్ ఏంటో చూద్దాం. అహ్మద్ ఖాన్, షబానా బేగం వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళిద్దరూ మ్యారేజ్ అయిన 43 years తర్వాత అహ్మద్ ఖాన్ త్రిబుల్ తలాక్ చెప్పారు. ఇక్కడ త్రిబుల్ తలాక్ ఏంటంటే ఇట్స్ ఎన్ ఫార్మ్ ఆఫ్ ఇన్స్టెంట్ డివోర్స్ అండర్ ఇస్లామిక్ క్లాస్. అండ్ ఇక్కడ తలాక్ చెప్పిన తర్వాత షబానా బేగంకి మెయింటెనెన్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ ఏమైంది, షబానా బేగం కోర్టుకి వెళ్ళింది. తనకి మెయింటెనెన్స్ కావాలి, సిఆర్పిసి సెక్షన్ 125 ప్రకారం తనకి మెయింటెనెన్స్ కావాలని చెప్పి కోర్టుకి వెళ్ళింది. ఇక్కడ సిఆర్పిసి సెక్షన్ 125 ఏం చెప్తుందంటే ఆర్డర్ ఆఫ్ మెయింటెనెన్స్ టు వైఫ్, చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. ఈ సెక్షన్ ప్రకారం మెయింటెనెన్స్ వైఫ్కి, చిల్డ్రన్కి, పేరెంట్స్కి వస్తుంది. ఇక్కడ వాళ్ళు ఏ రిలీజియన్ అనేది మ్యాటర్ కాదు, వాళ్ళకి మెయింటెనెన్స్ అయితే ఈ సెక్షన్ ప్రకారం ప్రొవైడ్ చేస్తారు. సో దీని తర్వాత కోర్టు ఏం తీర్పిచ్చిందంటే షబానా బేగంకి మంత్లీ మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. అంటే షబానా బేగం యొక్క ఫేవర్లో జడ్జ్మెంట్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఏమైంది, మన అహ్మద్ ఖాన్ గారు హైకోర్టుకి అపీల్కి వెళ్ళారు. అక్కడ హైకోర్టులో ఏం ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి అంటే మన అహ్మద్ ఖాన్ గారు అంటారు ముస్లిం పర్సనల్ లాస్ ప్రకారం వైఫ్కి మెయింటెనెన్స్ ఓన్లీ ఇదాత్ పీరియడ్లో మాత్రమే ఇస్తారు, దాని తర్వాత ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన అంటారు. ఇక్కడ ఇదాత్ పీరియడ్ అంటే ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి హస్బెండ్ డెత్ తర్వాత, ఇంకోటి డివోర్స్ ఇచ్చిన తర్వాత. ఇక్కడ డెత్ తర్వాత అయితే 4 లూనార్ మంత్స్ ప్లస్ 10 days. ఇక్కడ లూనార్ మంత్స్ అంటే ఉమెన్ యొక్క మెన్సురస్ టైం పీరియడ్. అదే ఇఫ్ ఇన్ కేస్ డివోర్స్ ఇచ్చిన తర్వాత అయితే 3 లూనార్ మంత్స్. ఈ 3 లూనార్ మంత్స్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయ్యిద్ది అంటే ఎప్పుడైతే హస్బెండ్ తలాక్ చెప్పడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యిద్ది. ఇఫ్ ఇన్ కేస్ హస్బెండ్ తలాక్ చెప్పినప్పుడు ఉమెన్ ప్రెగ్నెంట్ అయితే తనకి డెలివరీ అయ్యేంత వరకు ఈ ఇదాత్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని విన్న తర్వాత హైకోర్టు ఏం జడ్జ్మెంట్ ఇచ్చిందంటే కోర్టు ఏదైతే లోవర్ కోర్టులో ఇచ్చిన డిసిజన్ని డిసగ్రీ చేసింది. నెక్స్ట్ అపీల్ ఆబ్వియస్ గా సుప్రీంకోర్టు వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత ఏం జడ్జ్మెంట్ ఇచ్చిందంటే ఏదైతే లోవర్ కోర్టు ఇచ్చిందో అదే జడ్జ్మెంట్ని అగ్రీ చేస్తూ సిఆర్పిసి సెక్షన్ 125 ప్రకారం షబానా బేగం గారికి మెయింటెనెన్స్ వస్తుంది అని చెప్పి డిక్లేర్ చేసింది. ఎందుకు ఇలా చేసిందంటే సుప్రీంకోర్టు సెక్యులర్ లా అంటే సిఆర్పిసికి పర్సనల్ లాస్ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది అని చెప్పి ఈ కేసులో జడ్జ్మెంట్ ఇచ్చింది. వీడియో స్టార్టింగ్లో మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను కదా, షబానా బేగం గారికి ఎంత మెయింటెనెన్స్ వచ్చిందని చెప్పి. ఆవిడికి పర్ డే 500 rupees చెప్పున మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది. ఇంకా నెక్స్ట్ ఏమైంది, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ మన ముస్లిం సోదరులకు నచ్చక పెద్ద ప్రొటెస్టులు చేశారు. అప్పట్లో చాలానే గొడవలు చేశారు. ఎందుకంటే రిలీజియస్ మ్యాటర్ కాబట్టి ఆబ్వియస్గా గొడవలు అవుతాయి, అవ్వకపోతే ఆశ్చర్యపోవాలి. అప్పుడు గవర్నమెంట్ ఈ గొడవలన్నీ చూసి పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేసింది. ఆ బిల్ కాస్త అమెండ్ అయ్యి ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డివోర్స్ యాక్ట్ 1986గా అయ్యింది. ఈ యాక్ట్లో ఏముంటాయంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం అండ్ అప్పుడున్న సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ప్రకారం ముస్లిం ఉమెన్కి ఎంత మెయింటెనెన్స్ కావాలి డివోర్స్ తర్వాత అనేది ప్రతిదానికి రిస్ట్రిక్షన్స్ ఈ యాక్ట్లో ఇంపోజ్ చేసి ఉంటుంది. అండ్ ఈ యాక్ట్ ప్రకారం ముస్లిం ఉమెన్ మెయింటెనెన్స్ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే అండ్ ఈ యొక్క కేసు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఎలా అయ్యింది అని అంటే ఈ కేసులో పర్సనల్ లాస్కి అండ్ సెక్యులర్ లాస్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అంతేకాకుండా జెండర్ జస్టిస్కి లీగల్ రిఫార్మ్స్ ఎంత ఇంపార్టెంటో కూడా ఈ కేసులో మనం చూసాం. సో గాయస్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ల్యాండ్ మార్క్ కేస్. అండ్ ఇంకొక కేసుతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్. వెయిట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లాయర్ బాబు.